క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు మోక్షారోహణ మహోత్సవ ధ్యానాంశానికి స్వాగతం. యేసు ప్రభు పునరుత్థానమైన తరువాత 40 దినాల పాటు పలు పర్యాయాలు తన అపోస్తులులకు శిష్యులకు దర్శనమిచ్చి తాను సజీవుడను అని నిరూపించుకొని మరి ఆయన 40వ దినాన మోక్షానికి వెళ్ళారు అనేటువంటి ఆ ఘట్టాన్ని ఈరోజు మనము ధ్యానిస్తూ ఉన్నాం. మోక్షారోహణ మహోత్సవాన్ని ఈరోజు మనందరం కొనియాడుతూ ఉన్నాం. ఈ మహోత్సవ సందర్భంగా ప్రభు మనకు ఇచ్చేటువంటి సందేశాలను మనము స్వీకరించడానికి ప్రయత్నం చేద్దాం. ఒక ఊరిలో 2 అన్నదమ్ములు ఉండేవారు. అన్నయ్యకు వివాహం జరిగి తన కుటుంబంతో జీవిస్తూ ఉండేవాడు. తమ్మునికి వివాహం జరగలేదు. అయితే అన్నయ్య ఇంటి ప్రక్కనే తమ్ముడు కూడా నివాసముంటూ ఉండేవాడు. వారిద్దరికీ తండ్రి ఆస్తిగా ఇచ్చినటువంటి పొలం ఉండేది. ఆ పొలంలో 2 అన్నదమ్ములు తమ తమ భాగాలలో కష్టపడి పనిచేసి మరి పంటను పండించుకుంటూ ఉండేవారు. ఒకసారి ఈ 2 అన్నదమ్ములకు ఒక ఆలోచన వచ్చింది. వేరువేరుగా ఇద్దరూ కూడాను ఆలోచిస్తూ ఉన్నారు. అన్నయ్య ఇలా అనుకున్నాడు, నాకైతే వివాహం జరిగింది, నాకు నా బిడ్డలున్నారు నన్ను చూసుకోవడానికి, కానీ నా సహోదరునికి వివాహం జరగలేదు. అతనికి తరువాత ఇబ్బంది రావచ్చు. కాబట్టి ఈసారి నాకు పండినటువంటి పంటలో కొంత భాగాన్ని నా తమ్ముడికి తెలియకుండా అతని పంటలో నేను కలిపేస్తాను అని అనుకున్నాడు. అయితే తమ్ముడు కూడా అదే విధంగా ఆలోచిస్తూ ఉన్నాడు. నాకు వివాహం జరగలేదు కాబట్టి పర్వాలేదు, కానీ నా అన్నయ్యకు వివాహం జరిగి బాధ్యతలు ఎక్కువగా ఉన్నాయి, బిడ్డలు ఉన్నారు. తనకు పండినటువంటి ఆ పంట బహుశా ఆయనకు సరిపోకపోవచ్చు. కాబట్టి నాకు పండినటువంటి పంటలో కొంత నా అన్నయ్య యొక్క పంటలో కలిపేస్తాను అని అనుకున్నాడు. ఇలా ప్రతిరోజు రాత్రి వారు ఒకరికి తెలియకుండా ఒకరు తమ పంటలో భాగాన్ని వేరే వాళ్ళ పంటలో కలిపేస్తూ ఉండేవారు. అయితే ఒకరోజు రాత్రి ఇద్దరు ఒకే సమయానికి తమ భుజాల మీద ఆ పంట మోపు తీసుకొని వెళ్తూ ఇద్దరికిద్దరు తారసపడిపోయారు. అయితే ఆ విషయాన్ని ఊరిలోని ప్రజలు గమనించారు. ఈ అన్నదమ్ములు ఒకరిని ఒకరు ఎంతగా ప్రేమించుకుంటున్నారో ఆ ఊరిలోని ప్రజలు గమనించి ఆ ఊరి పెద్ద ఇలా అన్నాడు, మోక్షము అంటే ఇక్కడే ఉంది. మోక్షము అంటే ఇలాంటి వారి దగ్గరే ఉంటుంది. ఒకరి శ్రేయస్సును ఇంకొకరు కోరితే అదే మోక్షం కదా అని ఆ వ్యక్తి ఆ 2 అన్నదమ్ముల గురించి చెప్పడం జరిగిందట. ప్రియా సహోదరి సహోదరులారా, ఈరోజు మనము యేసు మోక్షానికి వెళ్ళారు, మోక్షారోహణం అయిపోయారు అనేటువంటి విషయాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాం. యేసు ప్రభు మోక్షానికి వెళ్ళిపోవడం అంటే ఇక తన శిష్యులతో కానీ తనతో సంబంధం ఏర్పాటు చేసుకున్నటువంటి వారితో కానీ తెగతెంపులు చేసుకొని ఆయన దూరం అయిపోయినట్లుగా కాదు. ప్రియా సహోదరి సహోదరులారా, యేసు ప్రభు తాను మోక్షారోహణం అవడానికి
3 ముఖ్యమైనటువంటి కారణాలను బైబిల్లో ఉండేటువంటి వాక్యాల ద్వారా ఈరోజు మన ముందు ఉంచుతూ ఉన్నారు. యేసు ప్రభు ఎందుకు మోక్షారోహణమయ్యారు? ఆయన అలా మోక్షానికి వెళ్ళడం వెనకాతల దాగి ఉన్నటువంటి రహస్యం ఏమిటి అని 3 ముఖ్యమైనటువంటి వాక్యాల ద్వారా ఈరోజు మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందులో మొదటి వాక్యం యోహాను శుభవార్త 14వ అధ్యాయం 3వ వచనంలో యేసు ప్రభు తన శిష్యులను ఉద్దేశించి ఇలా అంటారు, నేను వెళ్ళినచో మీకు ఒక నివాస స్థలమును సిద్ధపరచి మరలా వత్తును. నేను ఉండు స్థలముననే మీరును ఉండునట్లు మిమ్ములను నా యొద్దకు చేర్చుకొందును. ప్రియులగు సహోదరి సహోదరులారా, యేసు ప్రభు తాను మరణించకముందే, పునరుత్థానం చెందకముందే, మోక్షారోహణం చెందకముందే తాను ఈ లోకం నుండి వెళ్ళిపోవడానికి గల కారణాన్ని తన శిష్యులకు చాలా తేటగా తెలియజేస్తూ ఉన్నారు. నేను ఉండే చోటనే మీరు కూడా ఉండునట్లు మిమ్ములను నా యొద్దకు నేను తీసుకొని వెళ్తాను. దానికై నేను మీకు ఒక నివాస స్థలమును సిద్ధం చేసి తిరిగి వస్తాను అని యేసు ప్రభు అంటున్నారు. యేసు ప్రభు మోక్షారోహణం వెనుక దాగి ఉండేటువంటి పరమ రహస్యం ఏమిటి అంటే, ఆయన ఎక్కడ ఉంటే ఆయనను విశ్వసిస్తున్నటువంటి వారు, ఆయనను నమ్ముకున్నటువంటి వారు, ఆయనను అనుసరిస్తున్నటువంటి వారు అక్కడే ఉండాలి అనేటువంటిది ఆయన యొక్క కోరిక. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే విశ్వసించేటువంటి వారందరూ వసించడానికి ఆయన స్థలాన్ని సిద్ధం చేయడానికి ముందుగా వెళ్తూ ఉన్నాను అని తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి యేసు మోక్షారోహణం వెనుక దాగి ఉన్నటువంటి ఒక పరమ సత్యం ఏమిటి అంటే, ఆయన తండ్రి దగ్గర ఉంటే మనం కూడా తండ్రి దగ్గరే ఉండాలి, మనం కూడా ఆ యేసు చెంతనే ఉండాలి అనేటువంటి ఆ భావంతో మనకంటే ముందుగా ఆయన మోక్షారోహణమవుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక రెండవ వాక్యం యేసు మోక్షారోహణం వెనక దాగి ఉండేటువంటి ఒక పరమ రహస్యం మనము ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. యోహాను శుభవార్త 14వ అధ్యాయము 12వ వచనంలో ప్రభు ఈ విధంగా మాట్లాడతారు, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నన్ను విశ్వసించువాడు నేను చేయు క్రియలను చేయును, అంతకంటే గొప్ప క్రియలను చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు మోక్షారోహణం అనేటువంటిది ఒక గొప్ప బాధ్యతను మన మీద పెడుతుంది అని ఈ వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. యేసు మోక్షారోహణమై ఆయన ఈ లోకంలో ఉంటుండగా ఏ ఏ కార్యములైతే చేశారో అటువంటి కార్యములను తనను విశ్వసించువారు చెయ్యాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన మోక్షారోహణమయ్యారు. యేసు చేసినటువంటి పనులు, యేసు యొక్క కార్యములు మనము చెయ్యాలి అనేటువంటి ఉద్దేశం యేసు యొక్క మనస్సులో ఉంది కాబట్టే ఆయన మోక్షారోహణమవుతూ ఉన్నారు. ప్రియా సహోదరి సహోదరులారా, ప్రభు అంటూ ఉన్నారు, నేను చేసిన క్రియలు అంతకంటే గొప్ప క్రియలు నన్ను విశ్వసించువారు చెయ్యాలి అని. మనం యేసు కంటే గొప్ప కార్యములను ఏనాడూ చేయలేం. యేసు చేసినటువంటి కార్యాలను మనము పరిశుద్ధ గ్రంథం ద్వారా ఆలకించి అలా చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఆ యేసు ప్రభు చేసిన కార్యాలను కూడా మనము సంపూర్ణంగా
మన జీవితాలలో మనం చేయలేమేమో ప్రియ సహోదరి సహోదరులారా. అయితే యేసు ప్రభు చేసినటువంటి కార్యాలు ఏమిటి? చాలా మనము పరిశుద్ధ గ్రంథంలో చదవచ్చు. చాలా విషయాలను మనము గ్రహించచ్చు ప్రియ దేవుని బిడ్డలారా. అందులో ఒకే ఒక్క కార్యాన్ని నేను మీ ముందు ఉంచుతాను. ఒకసారి నాయీను అనేటువంటి ఆ గ్రామము దగ్గర యేసు ప్రభు ఒక వితంతువు యొక్క కుమారుడు చనిపోవడం, అతని యొక్క భౌతిక దేహాన్ని సమాధి చేయడానికి తీసుకొని వెళ్ళడం చూస్తారు. అలా చూసినటువంటి యేసు ప్రభు యొక్క హృదయం ద్రవించిపోయింది. ఆయన ఆ తల్లి దగ్గరకు వెళ్ళి, అమ్మా ఏడవవద్దమ్మా అని ఓదారుస్తారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు చేసిన అనేకమైన కార్యాలలో ఇదిగో ఇది ఒకటి. కష్టంలో ఉండేటువంటి వారిని ఓదార్చడం, వారికి ఊరట మాటలు చెప్పడం, వారి యొక్క వెన్ను తట్టడం, నేను నీ దగ్గర ఉన్నాను, నీకు తోడుగా ఉంటాను అని చెప్పడం యేసు చేసినటువంటి కార్యాలలో ఒకటి ప్రియ సహోదరి సహోదరులారా. మరి యేసు ప్రభు ఈరోజు మనందరినీ ఏమని కోరుతూ ఉన్నారు అంటే, నేను ఏ విధంగా ఈ లోకంలో జీవిస్తూ ఉండగా జీవించానో మీరు కూడా అలానే జీవించాలి. నేను చేసినటువంటి కార్యాలు మీరు చెయ్యాలి. అందుకోసమే నేను మోక్షారోహణం అవుతూ ఉన్నాను అని ప్రభు చెప్తూ ఉన్నారు. ఎల్లప్పుడూ మనము ఈ మాటల్ని గుర్తుంచుకోవాలి. ప్రభు ఈరోజు నన్ను తాను చేసినటువంటి కార్యాలు చేయమంటూ ఉన్నారు. అయితే ఈ కార్యాలు చేయడానికి నేను ఒంటరివాడను కాను, లేదా నాకు ఏ శక్తులు లేవు అని మనము భావించకూడదు. ఈ కార్యాలన్నీ చేయడానికి ఆయన తన శక్తిని స్వర్గము నుండి మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు అనే విషయాన్ని మనము ఎల్లప్పుడూ మన మనసులో ఉంచుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. ఇక 3వ వాక్యం, యేసు మోక్షారోహణ పండుగ సందర్భంగా ఆ ప్రభు తన మోక్షారోహణం వెనుక దాగి ఉన్నటువంటి పరమ రహస్యాన్ని తెలియజేసేటువంటి వాక్యము యోహాను శుభవార్త 16వ అధ్యాయం 7వ వచనంలో మనకు కనిపిస్తుంది. అక్కడ ప్రభు ఈ విధంగా తెలియజేస్తారు, నేను వెళ్ళుట మీకు శ్రేయస్కరమని మీతో నిజముగా చెప్పుచున్నాను. నేను వెళ్ళనిచో ఓదార్చువాడెవడు మీ యొద్దకు రాడు. నేను వెళ్ళినచో ఆయనను మీ యొద్దకు పంపెదను. ప్రియమైన సహోదరి సహోదరులారా, తాను ఈ లోకం నుండి వెళ్ళడం, మోక్షారోహణం అవడం మనకు శ్రేయస్కరం అని ప్రభు అంటూ ఉన్నారు. ఎందుకు శ్రేయస్కరం అంటే, ఆయన మోక్షారోహణమై మనకు తన పరిశుద్ధాత్మను పంపిస్తాను అని ఆయన తెలియజేస్తూ ఉన్నారు. నేను వెళ్ళనిచో ఓదార్చువాడు మీ యొద్దకు రాడు. నేను వెళ్ళినచో ఆయనను మీ యొద్దకు పంపెదను అని ప్రభు చెప్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు మోక్షారోహణమై మనందరికీ చేస్తున్నటువంటి ఒక గొప్ప మేలు ఏమిటి అంటే, పరిశుద్ధాత్మ శక్తిని మనకు అనుగ్రహించటం. ఆ పరిశుద్ధాత్మ శక్తితో మనము నింపబడి మన జీవితాలను ధన్యం చేసుకోవడం అనేటువంటిది ప్రభు యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశమై ఉంది. అందుకే ఆయన నేను వెళ్ళుట మీకు శ్రేయస్కరం అని తెలియజేస్తున్నారు. ఇలా ఈ 3 పరిశుద్ధ గ్రంథ వాక్యాలు యేసు మోక్షారోహణం వెనుక దాగి ఉన్నటువంటి ఆ పరమ రహస్యాలను మనకు తెలియజేస్తూ ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. అయితే ఈ దినాన మనము మరికొన్ని విషయాలను కూడా ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం.
మోక్షారోహణం అనేటువంటిది పరిశుద్ధ ఆత్మ యుగాన్ని సూచిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, మోక్షారోహణమైనటువంటి గడియ నుండి పరిశుద్ధాత్మ యుగము ప్రారంభమైంది. యేసు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకములో జీవించడం అనేటువంటిది ప్రారంభమైంది మోక్షారోహణ గడియ నుండి. ఇది మనందరం కూడా గ్రహించాలి. యేసు ప్రభు భౌతికంగా ఈ లోకము నుండి దూరమైపోయిన తన శిష్యులకు మరి మిగతా వారికి ఆయన భౌతికంగా కనిపించకపోయినా ఆత్మీయంగా పరిశుద్ధాత్మ ద్వారా ఆయన వారితో వసిస్తూ ఉన్నారు అనేటువంటి విషయం ఈ మోక్షారోహణ మహోత్సవం అనేటువంటిది మనకు తెలియజేస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మోక్షారోహణమైన తరువాత ప్రారంభమైనటువంటి ఆ కాలము, ఇంకా కొనసాగుతున్నటువంటి ఆ కాలము పరిశుద్ధాత్మ కాలము అని మనము గుర్తించాలి. ఇప్పుడు మనలో మన ద్వారా యేసు ప్రభు ఏ విధంగా పనిచేస్తూ ఉన్నారు అంటే తన పరిశుద్ధాత్మ ద్వారా యేసు ప్రభు ఇప్పుడు పనిచేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పండుగ నాడు మనందరం కూడా మన మనసులో ఉంచుకోవలసినటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే, పరిశుద్ధాత్మ నాలో పనిచేసేలా నేను పరిశుద్ధాత్మతో సహకరిస్తాను, నేను పరిశుద్ధాత్మను అడ్డగించను, పరిశుద్ధాత్మను విచారమున ఉంచను అనేటువంటి ఒక నిర్ణయం ఈ దినాన మనము తీసుకోవలసి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక రెండవ విషయానికి వచ్చినట్లయితే, యేసు మోక్షారోహణం అనేటువంటిది యేసు తనకు అప్పగించబడినటువంటి బాధ్యతను పరిపూర్తి చేసి తన తండ్రిని చేరుకున్నారు అనే విషయాన్ని తెలియజేస్తూ, మనము కూడా మన గమ్యమైనటువంటి మోక్షాన్ని చేరుకోవాలి అంటే మన జీవిత విధులను సక్రమముగా నెరవేరుస్తూ తద్వారా ఆ తండ్రి యొక్క స్థానము మనము చేరుకోవాలి అని ప్రభు ఈరోజు మనకు తెలియజేస్తూ ఉన్నారు. మన జీవితంలో మనకు ఇవ్వబడినటువంటి బాధ్యతలు మనము చక్కగా నెరవేరుస్తూ మనము తండ్రిని చేరుకోవాలి అనేటువంటిది ఈరోజు ప్రభు మనకు ఇస్తున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి సందేశంగా గ్రహించాలి. ఇక ఇంకొక మన జీవితానికి ఉపయోగపడేటువంటి సందేశం ఏమిటి అంటే, ప్రియ సహోదరి సహోదరులారా, మోక్షము అనేటువంటిది మన మరణానంతరము మనకు సంభవించేటువంటి ఒక స్థితి. అయితే మనము జీవిస్తూ ఉండగానే మన జీవితాలను మోక్షమయం చేసుకోవాలి. నేను ఈ ధ్యానాంశ ప్రారంభంలో ఒక చిన్న కథను మీకు తెలియజేసి ఉన్నాను. ఇద్దరు అన్నదమ్ముల కథను మీకు తెలియజేశాను. వారు ఒకరి యొక్క శ్రేయస్సు ఇంకొకరు కోరుతూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ జీవిస్తూ ఉన్నప్పుడు వారు ఉన్న చోటే మోక్షము అని ఆ ఊరి పెద్ద అన్నట్లుగా మనం ఆలకించాం. ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఉన్న చోటే మోక్షం తయారవ్వాలి. మనము ఉన్న చోటే మోక్ష ఆనందం అనేటువంటిది ఉండాలి. అది ఎప్పుడు సంభవిస్తుంది అంటే, మనము మంచి మనస్సుతో ఉంటే, నిష్కల్మషమైనటువంటి మనస్సుతో ఉంటే అక్కడ తప్పనిసరిగా మోక్ష వాతావరణం ఏర్పడుతుంది. కలుషితమైనటువంటి మనస్సులతో, స్వార్థ భావాలతో, ద్వేష భావాలతో మనం జీవిస్తూ ఉన్నప్పుడు అది నరకమే. ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఎప్పుడు కూడా మోక్షాన్ని మనము ఉన్న చోట స్థాపించుకునేటువంటి వ్యక్తులంగా మారాలి అనేటువంటిది ప్రభు ఈరోజు మనందరికీ కూడా ఇస్తున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి సందేశం. కాబట్టి ఈ మోక్షారోహణ పండుగ నాడు
ప్రభువుని ఈ విషయమై మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీవు ఎక్కడ ఉంటే అదే మోక్షం. నువ్వు నాతో ఉండి, నేను ఎక్కడ ఉన్నా సరే అక్కడి పరిస్థితులు చక్కగా ఉండి, నేను మంచి మనస్సుతో జీవించి, నా చుట్టుపక్కల ఉండేటువంటి వారందరికీ ఆనందాన్ని, సంతోషాన్ని పంచి ఇచ్చేటువంటి భాగ్యాన్ని నాకు ప్రసాదించు. నేను ఉండే చోటనే మోక్షం అనేటువంటి ఆ భావాన్ని నాలో నింపు అని ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. ఆ విధంగా ఈనాటి ఈ మోక్షారోహణ మహోత్సవంలో మనము పాల్గొంటూ ఆ ప్రభు యొక్క ఆశీర్వాదములను మెండుగా పొందడానికి ప్రయత్నం చేద్దాం. పరలోకమే నా మాట, పరిశుద్ధమే నా శ్వాస. పరలోకమే నా మాట, పరిశుద్ధమే నా శ్వాస. భువి నుండేది కొద్ది కాలమే, భువి నుండేది కొద్ది కాలమే. యేసునికై సువిశేషముకై, యేసునికై సువిశేషముకై.